హాయ్ అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు గోంగూర అండి. చాలా బాగుంటుంది. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఊరు నుంచి గోంగూర అయితే తీసుకొచ్చాను, నిల్వ పచ్చడి పెడతానని చెప్పేసి. దానికన్నా ముందు కొంచెం గోంగూర అయితే తీసి గోంగూర కోడిగుడ్డు కర్రీ అయితే వండుతున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా అయితే ట్రై చేయండి. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని గోంగూర అయితే కడిగి వేసేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని ఆ కడుగుతాం కదా, ఆ నీళ్ళతోటే ఉడికిపోతుంది గోంగూర. అది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఇంకొక డేక్షా పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని దీంట్లోనే కొంచెం అంటే కొంచెం షాజీరా, నెక్స్ట్ ఒక ముక్క పట్ట అయితే వేసుకోవాలి. బిర్యానీ స్టార్ పువ్వు ఒకటి వేసుకోవాలి, ఒక లవంగము, ఒక ఇలాచీ అయితే వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో ఒక కప్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే టమాటా కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమాటా మూత పెట్టేసి మగ్గించుకున్న తర్వాత దీంట్లోనే కొత్తిమీర, పుదీనా అయితే వేసుకోవాలి. నెక్స్ట్ మనము స్పైసీకి తగ్గట్టు కారము, పసుపు, కొంచెం సాల్ట్ చూసి వేసుకోవాలి. గోంగూరలో ముందే సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. ఇవంతా బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఇంకో 5 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. దీంట్లోనే ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోనే మనము ముందుగా ఉడకపెట్టుకున్న గోంగూర రోట్లన్నా దంచుకోండి, లేదంటే మిక్సీ వేసుకొని ఇలా అయితే కూరలో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకొని దీంట్లోనే మనము ఉడకపెట్టుకున్న ఎగ్స్ అయితే వేసుకోవాలి. మనము ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ అయితే వేసుకోవాలి. నేనైతే 4 ఎగ్స్ మాత్రమే వేసాను, మా పిల్లల్ని తినేసారు వండేలోపే. నెక్స్ట్ ఇది మూత పెట్టేసి ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకుంటే ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనము ధనియాలు, జీలకర్ర పౌడర్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఇదంతా బాగా మిక్స్ చేసి ఇంకొక 1 మినిట్ కుక్ చేసుకుంటే అంతేనండి, గోంగూర కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమన్నా వెరైటీగా ట్రై చేయాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. బాయ్.